హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 18 ఎపిసోడ్ హైలైట్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాం. సో మొత్తానికైతే అందరు నామినేషన్స్లో వచ్చారు అని చెప్పి బిగ్ బాస్ సో మొత్తం తర్వాత వెంటనే భారీ ట్విస్ట్ ఇచ్చారు. మీలో చర్చించుకొని సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు వెళ్తారు అనేది అని టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ పరంగా ఒక్కొక్కరిని కాల్ చేసి వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ చూడకూడదు అనుకుంటున్నారు. కారణాలు అవి చెప్పమని బిగ్ బాస్ చెప్పారు. సో ఈ జరిగిన ప్రక్రియలో సో నేను ఎక్కువ మాట్లాడుతున్నది ఏదంటే గౌతమ్ నిఖిల్ వీళ్ళిద్దరు చేసే కాన్వర్సేషన్స్లో అసలు అంతగా చెప్పాల్సిన అవసరం గౌతమ్కి ఏముంది అని నా పాయింట్ ఆఫ్. ఎందుకు ఇప్పుడు నీకు అతన్ని కారణం చెప్తావు అని బ్లాస్ట్ చేసి కారణం చెప్తే అయిపోతుంది. యశ్విని వాడుకునే ఆ పదం ఎందుకు వాడుతున్నాడు? యశ్విని వాడుకునే ఏంటి అది వర్డ్స్? సోషల్ అది షో ఎంతోమంది చూస్తున్నారు, ఒక లేడీస్ కానీ ఒక జెంట్స్ కానీ అనే టాపిక్ కాకుండా అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం ముమ్మాటికి తప్పు. ఎందుకంటే నిఖిల్ ఆ టైప్ కాదు. నిఖిల్ ఏమి అసలు ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి టైటిల్ విన్నర్ తనకే అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సడన్గా నువ్వు రావడం వల్ల నీ కొంచెం గ్రిప్ వచ్చింది. సో మేబీ మీ ఇద్దరి మధ్య ఉండొచ్చే అవకాశాలు అయితే ఇప్పటికీ ఉన్నాయి. బట్ నువ్వు వర్డ్స్ యూజ్ చేస్తావు కదా, చాలా వరస్ట్ వర్డ్స్. అది దానివల్ల నీ ఓటింగ్ శాతం పడిపోతుందని నేను అనుకుంటున్నాను. సో అక్కడ ఏముంది, మీ ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పరంగా చూసుకొని బ్లాస్ట్ చేస్తే అయిపోతుంది. దాన్ని వ్యక్తిగతంగా తీసి ఒక అమ్మాయిని ఒక ఇట్లా డిఫరెంట్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేయడం ముమ్మాటికి తప్పు. సో అలా ఫస్ట్ గౌతమ్ అన్నాడు కాబట్టి గౌతమ్ది 100% తప్ప చేయడం. సో నిఖిల్ కూడా మనోడు అని మాట్లాడుతుండే తప్ప ఇలా వ్యత్యాసంగా మాట్లాడట్లేదు గౌతమ్ లాగా. నేను ఇంతవరకు గౌతమ్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను, కానీ సార్ నిన్ను చూసే ఎపిసోడ్లో చాలా వరస్ట్ చేస్తాడు గౌతమ్. సో ఆయన ఓటింగ్ శాతం ఆయన్ని పడేసుకున్నాడు. ఇది ఓవరాల్ చెప్తున్నా. ముసుగు కూర్చో ఏంటి వర్డ్స్? మనం షోలో ఉన్నప్పుడు అలా వర్డ్స్ వాడకూడదు. సో మొత్తానికి అయితే ఇక్కడ గౌతమ్ని 100% తప్పు. సో మొత్తానికి అయితే అందరినీ బ్లాస్ట్ చేసి లాకరికి పేరున తర్వాత నబీల్ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు అమౌంట్ ఎక్కువ రాస్తారో వాళ్ళకి సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. సో మిగతా వాళ్ళని కన్విన్స్ చేయండి. ఒకవేళ ఇద్దరు ఆ టాస్క్ పర్ఫామ్ చేయకుంటే అమౌంట్ యాడ్ అవుతుంది. సో మీతో చెప్పడం వల్ల వాళ్ళు కూడా సో మేము ఆడియన్స్ ఓట్ ద్వారానే సెకండ్ ఫైనలిస్ట్ అవుదాం అనుకుంటున్నాము, సో మాకు ఇవ్వద్దు అని ఆ టాస్క్లో నుంచి వెళ్ళారు. సో ఇది మొత్తం జరిగిన టాస్క్. సో నిన్న జరిగిన సో 5 నామినేషన్స్ వస్తే గౌతమ్ నిఖిల్ ఇద్దరి మీదనే. సో గౌతమ్ని 100% తప్పు, నిఖిల్ ఏం తప్పలేదు అని అనుకుంటున్నా. సో అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఏదైనా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మనసులో పెట్టుకోవాలి తప్ప అతను నామినేషన్లో వచ్చి అలాంటి విషయాలు మాట్లాడకూడదని నేను ఒపీనియన్. సో నా వీడియోలో ఏం తప్పు ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.